స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని మాకు దయచేసిన స్తోత్రములు దేవా. ఆయన మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మా ఆత్మీయ జీవితాలను మీ మాటల ద్వారా చక్కదిద్దుకొని మీకు అనుకూలంగా జీవించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రములు. పాస్టర్ గారు సేవా కార్యక్రమం నిమిత్తము ఒరిస్సా వెళ్ళారు. ఈరోజు సాయంత్రానికి వస్తారు. అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చదువుతుంది. యథార్థవర్తనునికి నీతి రక్షకము, భక్తిహీనత పాపులను చేర్పివేయును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే యథార్థవర్తనునికి నీతియే రక్షకము. ఈరోజు మనం బస్సుల్లో ప్రయాణించినప్పుడు బస్సు వెనక కొటేషన్ చదివారండి ఎంతమంది? ఎవరైనా బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదం, సుఖమయం అని ఉంటుంది అని కొటేషన్ రాసి ఉంటుంది. అయితే ఈరోజు క్రీస్తులో యథార్థంగా జీవిస్తున్న వారికి ఏది రక్షణ అండి? నీతియే రక్షకులు. కాబట్టి మన జీవితంలో నీతిని కలిగి జీవించాలి. ఆ నీతి విశ్వాసపు జీవితంలో సురక్షితంగా గమ్యానికి నడిపిస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు వారి జీవితాల్లో ఎన్నో అపరాధాలు ఎదురైనప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వారు ఎంత మాత్రం వెనుకడుగు వేయకుండా యథార్థతను విడువక నీతిగా జీవించారు. వారికి నీతి రక్షణగా ఉందండి. అయితే ఒక అబ్రహాం గారిని కానీ, నోవాహు గారు కానీ, యోసేపు గారిని కానీ, యోబు గారు కానీ, ఇలా మనం బైబిల్లో భక్తుల్ని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో నీతిగా భక్తిగా జీవించినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు మనం కూడా యథార్థంగా నీతిగా జీవించినట్లయితే, దేవుని విడుదల మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం దేవుడున్న లోకానికి మనల్ని మనం నడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ముందుగా యథార్థవంతుడిగా జీవించిన యోసేపు గారి జీవితాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, యోసేపు గారు చిన్నతనం నుండి అన్నల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతీఫరు భార్య ద్వారా ఎన్నో సమస్యలని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. చేయని నేరానికి జైలు శిక్షని అనుభవించాడు. ఇలా యోసేపు గారు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన మాత్రం దేవుణ్ణి కానీ, యథార్థతని కానీ, నీతిని కానీ విడువక జీవించారండి. యోసేపు గారు ఆ టైంలో జీవిస్తున్న టైంలో బైబిల్ గ్రంథము ఆయన చేతిలో లేదు. ఇప్పుడైతే మన చేతిలో దేవుని గ్రంథం ఉంది. కానీ యోసేపు గారు జీవిస్తున్న టైంలో దేవుని యొక్క బైబిల్ గ్రంథం అనేది లేదు. అయినప్పటికీ ఆయన నీతి నిజాయితీగా మరి జీవించారని, దేవుని భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. అలా యథార్థంగా జీవించారు కాబట్టే అన్యుల దేశంలో ఐగుప్తులో అనేక మందికి కరువు కాలంలో ఆహారం పెట్టే ఒక ఆప్తుడిగా మనకి యోసేపు గారు మనకి కనబడుతున్నారు. వారి కష్ట నష్టాలను తీర్చి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపు గారు ఎదిగారండి. కాబట్టి అంత గొప్ప స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఆయన యొక్క యథార్థత, నీతి, నిజాయితీ కలిగిన జీవితం. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థత కలిగి, నీతి కలిగి జీవించబద్దులమై ఉన్నాం. ఒకసారి చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 40-41 వచనం చూద్దాం. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందునని యోసేపుతో చెప్పు. మరియు ఫరో చూడు ఐగుప్తు దేశం అంతటి మీద నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరి మనం ఆలోచించినట్లయితే యోసేపు గారిని ఫరో రాజు ఏమంటాడండి, ఒక్క సింహాసన విషయంలోనే నేను రాజుని, కానీ మిగతా దేశం అంతటి విషయంలో నీవే నా తర్వాత రాజుని, సమస్తము నీ చేతులకి అప్పగిస్తున్నానని ఫరో రాజు. అది యోసేపు దేశం కాదు, ఇతరుల దేశం, అన్యుల దేశంలో అంత అధికారాన్ని ఎలా సంపాదించుకున్నాడండి? ఈరోజు మన ఊరిలో మనకే ఏ అధికారం ఉండదు, కానీ దేశం కాని దేశంలో అంత గొప్ప స్థితిలో యోసేపు గారు
వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నీతిగా జీవించడం ద్వారా అంత గొప్ప స్థితిలోకి యోసేపు గారు వెళ్ళారండి. అలాగే ఆయనకి ఏ సమస్యలు ఎదురవ్వలేదా, ఇబ్బందులు లేవా అంటే అతను చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన వ్యక్తే. కానీ ఎవరిపై ఆధారపడ్డాడండి? దేవునిపై ఆధారపడ్డాడు. ఇంకో వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాం. యోబు గారు. యోబు గారు అనగానే మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తిగా మనకి కనిపిస్తారు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యోబు గారు తన వ్యవహారాలన్నింటిలో ఎలా ఉన్నాడండి? యథార్థంగా నీతిగా జీవించినట్లుగా న్యాయంగా బ్రతికినట్లుగా మనకి కనబడుతున్నారు. అంతేకాదు ఇక్కడ యోబు గారు లక్షణాలు మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండగలడో అన్నదానికి ఆదర్శంగా కనబడుతున్నాయి. మనం యథార్థంగా ఉండలేమండి? ఖచ్చితంగా ఉండగలుగుతాం. నీతిగా జీవించగలుగుతాం. న్యాయంగా ఉండలేమా? ఉండగలుగుతాం. అవన్నీ కూడా యోబు గారు పాటించారు. ఈరోజు మనము కూడా పాటించేవారుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే యోగుకున్న లక్షణాలు యోగుకున్న ఆస్తిపాస్తుల కంటే అత్యంత విలువైనవిగా దేవుడు అక్కడ చెప్తున్నాడు. ముందుగా ఏం చెప్పారండి? యోబుకి ఎంత ఆస్తి ఉందో ఎంత సంపద ఉందో చెప్పలేదు, కానీ అతనికున్న సద్గుణాల గురించి, అతనికున్న లక్షణాలు, అతను కలిగి ఉన్న జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్న ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన చెడుతనాన్ని విసర్జించిన వాడు అని ముందు అతనుకున్న లక్షణాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ కిందని అతనుకున్న ఆస్తి గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర అంత మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలండి. మనం ఆస్తిపాస్తుల కంటే ముందు వేటిని సంపాదించాలి? సద్గుణాలు, యథార్థత, న్యాయము, దేవుని యందు భయభక్తులు, చెడుతనాన్ని విసర్జించడం. ఈ సద్గుణాలన్నీ మనం సంపాదించినట్లయితే ఖచ్చితంగా దేవుని దృష్టిలో విలువైన వారుగా మనము కనబడతామండి. కాబట్టి యోబు గారు తనకున్న సంపద అంతా కోల్పోయినా సరే యోబుకు వచ్చిన ఆపదలు అతని యొక్క సద్గుణాలను మాత్రము మార్చలేకపోయింది. ఇదండి ఈరోజు మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే దేవుడిలో నుంచి తొలగిపోతాం, అపనమ్మకాలు ఎదురవుతాయి. కానీ యోబు గారికి ఎన్ని సమస్యలు వచ్చినా, తనకున్నదంతా పోయినా ఆయన మాత్రం ఆయనకున్న ఆ సద్గుణాలను మాత్రం విడిచిపెట్టలేదండి. ఆయన యథార్థంగా జీవించారు. ఆపదలు రాకముందు యోబు గారు ఎలాగైతే జీవించారో ఆపదలు వచ్చిన తర్వాత కూడా అంతే నీతిగా నిజాయితీగా జీవించారు. అందుకనే యోబు భార్య వచ్చి ఏం మాట్లాడుతుందో చూద్దామా? యోబు గ్రంథము 2:9-10 వచనాలు చూద్దాం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కొమ్ము. అందుకతడు నీవు మూర్ఖురాలు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించగలము, కీడును అనుభవింప తగదా అని నువ్వు ఇక్కడ మనం ఆలోచిస్తే యోబు గారు ఏమంటున్నారండి? అవునవును, నేను ఎంత నిజాయితీగా ఉన్నా, నేను ఎంత భక్తిగా ఉన్నా దేవుడు నా పట్ల ఏమీ మేలు చేయలేదు అని దేవుని విడిచిపెట్టేశాడండి? లేదండి. తన భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టి చనిపోవాలని అన్నా సరే ఏమంటున్నాడు? నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నా. అంటే అలాంటి మాటలు ఎవరు మాట్లాడతారండి? మూర్ఖులు. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా నువ్వెక్కడ దేవుని విడిచిపెట్టవు, ఎందుకు వెళ్తున్నావు, నీకేం జరిగిందని అని కొన్ని విధాలుగా అంటుంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరండి? మూర్ఖులే అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ యోబు గారు నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. దేవుడి దగ్గర నుంచి మేలైతే అనుభవిస్తాం కానీ మరి కష్టం అనుభవించమా అని, ఆ మేలు ఎలాగైతే అనుభవిస్తున్నాం కష్టం కూడా అనుభవించేవారు మనం అలాంటి మంచి స్థితిలో, గొప్ప స్థితిలో ఉండాలని యోబు గారు అంటున్నారు. కాబట్టి అంత నీతిగా నిజాయితీగా జీవించారు. కాబట్టి తనకున్న సంపద అంతా కోల్పోయిన తర్వాత కాలంలో దేవుడు 1-2 ఎత్తుల ఆశీర్వాదాలను దేవుడు తిరిగి ఆ యోబు గారికి అనుగ్రహించారు. కాబట్టి యథార్థంగా నీతిగా జీవించడం ద్వారా ఎన్నో మేలు ఆశీర్వాదాలు పొందుకునేవారుగా, గొప్ప ఆస్తి కంటే దేవుడి దృష్టిలో విలువైన గొప్ప సద్గుణాలను సంపాదించుకునేవారుగా మనం ఉంటాం. ఇంకా మనం ఆలోచించినట్లే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం కదండి.
యథార్థవంతునికి నీతియే రక్షకుడు. కాబట్టి యథార్థవంతులకి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఖచ్చితంగా వారిని కాపాడుకుంటూ వారి జీవితాల్లో ఏదైతే జరిగించాలో అవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడండి. అయితే భక్తిహీనత పాపులను చెరిపివేయండి. ఈ మాట గురించి మనం ఆలోచిస్తే మన శరీరంలో రక్తహీనత అనేది వచ్చిందనుకోండి, అంటే రక్తం ఉంటుంది కానీ తక్కువగా ఉన్నది అనుకోండి, అనేకమైన రోగాలు వచ్చే అవకాశము ఉంది. అందుకని రక్తహీనత రాకుండా మనం ఏం చేస్తాం? బలమైన ఆహార పదార్థాలు, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఇలా అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకొని రక్తాన్ని సంపాదించుకుంటాం, రక్తహీనత అనేది రాకుండా. అయితే ఈరోజు భక్తిహీనత అనేది ఒకవేళ మనలో ఉంటే చాలా ప్రమాదం అండి. భక్తిహీనత రాకుండా మనల్ని మనం వాక్యం ద్వారా కాపాడుకోవాలి. కాబట్టి రక్తహీనత ఉంటే ఎంతో జాగ్రత్తలు పాటించి దాన్ని రక్తహీనత తగ్గకుండా పెంచుకునే ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అయితే మనలో భక్తిహీనత అనేది రాకుండా వాటన్నిటికంటే, శరీర కార్యాలన్నిటికంటే ఆత్మ విషయంలో మరింత జాగ్రత్తలు మనము పాటించేవారుగా ఉండాలండి. కాబట్టి భక్తిహీనత రాకుండా వాక్యమనే జీవాహారాన్ని మనం ప్రతిదినము భుజించినట్లయితే ఖచ్చితంగా భక్తిపరులుగా మనము జీవిస్తామండి. ఒకవేళ భక్తిహీనత అనేది మనలో ఉంటే, భక్తిహీనులుగా జీవించినట్లుగా అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో అలా భక్తిహీనులుగా జీవించిన వారిని ఎలాంటి శిక్ష వేశాడు, ఎలాంటి గతి పట్టిందో వారికి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నోవాహు గారి కాలంలో జనులు నిజదేవుని విడిచిపెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, కొనుచు, అమ్ముచు, ఇలా మనం బైబిల్లో చూసినట్లయితే దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుడు మరి నోవాహు గారి ద్వారా సుమారు 120 సంవత్సరాల సువార్తని ప్రకటించారు. ఏ ఒక్కరు కూడా ఆ మాటల్ని చెవిని పెట్టలే. అందుకే దేవుడు చూసి 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 ఇంకే వీళ్ళు మారు అనేసి ఏం చేశారండి? జలప్రలయాన్ని రప్పించాడు. భక్తిహీనులందరినీ తుడిచిపెట్టుకుని జలప్రలయం ఎదుర్కొంది. అయితే అక్కడ ఎవరు జీవించారు, ఎవరు బ్రతికారంటే నోవాహు గారు ఒక్కరు. నోవాహు గారి కుటుంబం రక్షించబడింది, కాపాడబడింది. కాబట్టి భక్తిహీనత అనేది ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మరి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం అనేది ఉంది. అంతేకాదు, లోతు గారి కాలంలో మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా ప్రజలు ఎంతో ఘోర పాపులుగా, దేవుని భయమే బొత్తిగా లేని వారుగా, దుర్మార్గులుగా బ్రతుకుతున్న సమయంలో మరి ఏం జరిగిందో మనందరికీ తెలిసింది. ఏం జరిగింది? సొదొమ గొమొర్రా ప్రాంతాలకి ఏం జరిగిందని దేవుడు ఏం సంభవించింది? అగ్నిగంధకాలకు దేవుడు దాన్ని నాశనం చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనములు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకము అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేశాను. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలతో వాళ్ళు ఏం చేశారండి? నాశనం చేసేసారండి. ఎందుకని? ఎంత చెప్పినా విననొల్లని భయంకరమైన భక్తిహీనులు, పాపులు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు. కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క పాపాన్ని చూసి తట్టుకోలేక వెంటనే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడండి? అగ్ని గంధకాలతో ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేసినట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాదు, ఒక సందర్భంలో మోషే గారి మీద కోరాహు సంతతి వారు కోరాహుతో 250 మంది తిరుగుబాటు చేస్తారండి. ఎందుకంటే నువ్వే నాయకుడువా, నువ్వే పరిశుద్ధుడువా, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా సేవకులుగా ఉండగలం అని కోరాహుతో పాటు 250 మంది నిజదేవుని విడిచిపెట్టి భక్తిహీనులుగా ప్రవర్తించి మోషే మీద తిరుగుబాటు చేస్తారండి. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 16. లేవీకి మునుమానవుడును కహాతుకు మునుమానవుడును ఇస్సాహారు కుమారుడు కోరాహు రూబేనీయులు ఏలియాబు కుమారులైన దాతాను అబీరామును పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలు పేరు పొందిన సభికులకు సమాజ ప్రధానులైన 250 మందితో
మోషేకు ఎదురుగా లేచి ఇక్కడ మనం ఆలోచనకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతి వారు పరిశుద్ధుడే యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చరించుకుంటున్నారని ఇక్కడ మనం ఆలోచిస్తే మోషే గారి మీద అహరోనుల మీద ఎవరు తిరగబడుతున్నారంటే కోరాహు, తర్వాత సంఘంలో పెద్దలు, సమాజంలో ఉన్న ప్రధానులు అందరూ కూడా నువ్వే పరిశుద్ధుడువా, మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటారు, మేము కూడా మీకిక మీ పని మాకిక లేదు, మీరు మాకు ఇంకా అవసరం లేదని దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేస్తారండి. దేవుడు అవసరమైన మోషేని నాయకుడిగా నియమించాడా, అవసరం లేదని నియమించాడా? అక్కడ ప్రజలందరికీ అవసరమైన మోషేని నియమిస్తే వీళ్ళేమో మోషే మీద తిరుగుబాటుని చేస్తారు. దాని పర్యావసానం వాళ్ళు ఏం పొందుకున్నారో సంఖ్యాకాండం 30 నుంచి మనం చూసుకున్నట్లయితే 30 నుంచి సంఖ్యాకాండం 16 నుంచి మనం చూద్దాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనను. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. 32 చూడండి. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాదింగివేస్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఏం చేశారండి దేవుడు? వెంటనే వాళ్ళు ఎంత భక్తిహీనులుగా దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడం వలన దేవుడు ఏం చేశాడండి? వాళ్ళందరినీ కూడా నాశనం చేసి ప్రాణం ఉంటుండగానే మరి పాతాళ లోకంలో ఊలిపోయినట్లు మనము చూస్తాం. అంతేకాదండి 35 వచనంలో కూడా మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణకు తెచ్చిన 250 మందిని కాల్చేసిన. అక్కడ దేవుడు ధూపార్పణకు తెచ్చిన అగ్ని ద్వారా ఎవరిని కాల్చేసాడు దేవుడు? 250 మంది. కోరాహుతో ఎవరైతే పాలు గుంపులు చేశారో, తిరుగుబాటు మోషే మీద తిరుగుబాటు చేయడానికి ఎవరైతే తయారయ్యారో వారందరినీ దేవుడు సమూల నాశనం చేసింది. భూమి తన నోరు తెరిచి వాళ్ళందరినీ మింగివేసింది. అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే భక్తిహీనత. వాళ్ళు భక్తిహీనతగా జీవించడం వల్ల దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటుని చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క ఎలా ఉండాలండి? భయభక్తులు కలిగిన వారిగా జీవించాలి. యేసుక్రీస్తు వారు కూడా తన జీవిత కాలంలో ఆయనకి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ, ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ నీతి న్యాయాలు జరిగించే న్యాయాధిపతిగా మనకి దేవుడు కనిపిస్తున్నారండి. కాబట్టి ఈరోజు నీతి, పాపము ఇవి ఒకదానికోటి వ్యతిరేకంగా వేరు వేరు దిశల్లో పయనిస్తుంటాయి. అయితే మనం నీతిగా జీవిస్తే సురక్షితంగా నిత్యరాజ్యానికి చేరుతాం. ఒకవేళ భక్తిహీనులుగా జీవించినట్లయితే నిత్య నాశనానికి చేరిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం యథార్థతను విడువక నీతిమంతులుగా జీవిస్తూ ఆయన కృపకు పాత్రులుగా వర్ధిల్లాలని దేవుని మనందరూ కూడా వేడుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవ. కొద్ది నిమిషాలు నాయన మీ మాటలు నాయన మేము ధ్యానించి ఉండగా తిరిగి దేవ మీరు మాతో మాట్లాడారు ప్రభు. అవును తండ్రి, మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మాలో యథార్థత లోపించింది. ఇదిగో దేవా మేము నీతిగా జీవించలేకపోతున్నాం ప్రభు, క్షమించండి. ఇకనైనా మీ మాటల ద్వారా ఇదిగో తండ్రి నీతి న్యాయాలతో యథార్థతో జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. ఇదిగోనైనా భక్తిహీనత అనేది మాలో చోటు చేసుకోకుండా దినదినము నాయన మీ మాటల ద్వారా మా యొక్క భక్తిని ఇదిగో దేవ పెంపొందించుకోవడానికి ఇదిగో దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ఆత్మీయ జీవితంలో ఎన్నో దేవ బలహీనతలు ఉన్నాయి తండ్రి, వాటన్నిటిని వాక్యం ద్వారా నాయన వేసి ఇదిగో దేవ నిజమైన దేవుని బిడ్డలుగా మీ బిడ్డలుగా మీరు ఎలాగైతే యథార్థంగా జీవించారో ప్రభు, యథార్థంగా మమ్మల్ని ఎలాగైతే భూమి మీద పుట్టించారో అదే యథార్థతని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకోవచ్చు. నిండైన ఆశీర్వాదాలతో నింపమని సహాయం చేయమని ఇదిగో దేవా మీ యొక్క ఉగ్రతకి మేము పాలు కాకుండా
యుగ యుగాలు మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మీ రాజ్యంలో మేము జీవించే కృపను మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమేన్.